ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహనీయమూర్తులు కార్యక్రమం ద్వారా సమాజం కొరకు, దేశం కొరకు ఎంతగానో కృషి చేసిన అనేక మంది మహనీయమూర్తుల గాథలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు శ్రీలంకకు చెందిన హేతువాది, సైన్స్వాది ప్రొఫెసర్ ఏటి కోవూర్ గారి గురించి తెలుసుకుందాం. తన అద్భుతాలను పరీక్షించడానికి అనుమతించని వ్యక్తి మోసగాడే. ఏమాత్రం పరీక్షించకుండా దేన్నైనా గుడ్డిగా నమ్మే వ్యక్తి అజ్ఞాని అవుతాడు అనే వాక్యాలను రాసినది డాక్టర్ కోవూర్ గారు. కోవూర్ పూర్తి పేరు డాక్టర్ అబ్రహాం థామస్ కోవూర్. ఆయన శాస్త్రీయ ఆలోచన విధానాన్ని గొప్పగా ప్రచారం చేసిన ప్రతిభావంతులు. అతీంద్రియ అంశాలు, అతీత శక్తులు, మహిమలను నిరూపించిన వారికి ₹1,00,000 ఇస్తానని ఛాలెంజ్ చేసిన సత్యాన్వేషి. ఆయన ఆదర్శ ఉపాధ్యాయుడు, అలుపెరుగని హేతువాది, ఉద్యమకారుడు. డాక్టర్ కోవూర్ 1898 ఏప్రిల్ 10న కేరళ రాష్ట్రంలో తిరువెల్ల గ్రామంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో సాగాయి. 1978 సెప్టెంబర్ 18న తన 80వ ఏట ఆయన మరణించడం జరిగింది. కోవూర్ 1928 నుండి 1959 వరకు శ్రీలంకలో వివిధ కాలేజీలలో సైన్స్ అధ్యాపకునిగా పనిచేసి తన విద్యార్థులచే ఎంతగానో కీర్తింపబడ్డారు. కోవూర్ 1959లో రిటైర్ అయినప్పటి నుండి 1978లో చనిపోయే వరకు శ్రీలంకలోనే కాక భారతదేశమంతటా పర్యటించి మూఢ విశ్వాసాల నిర్మూలనకు, బాబాల మహిమల బండారం బయటపెట్టడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. పునర్జన్మ వృత్తాంతాలను, అతీంద్రియ దృష్టి, జ్యోతిష్యం, పూనకాలు, స్వస్థత ప్రార్థనలు, యోగసిద్ధులు మొదలైన అనేక ప్రకృతి విరుద్ధమైన శాస్త్రీయ సూత్రాలకు భిన్నమైన సంఘటనల్ని లోతుగా అధ్యయనం చేసి పరిశోధించారు. ఇలాంటి పరిశోధనల ఫలితాన్ని ప్రజలకు వివరిస్తూ అనేక గ్రంథాలు రాశారు. వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. బొంబాయిలోని జైకో బుక్స్ వారు అలాంటి వ్యాసాలను 2 పుస్తకాలుగా ప్రచురించారు. అవి బిగోన్ గాడ్మెన్, గాడ్స్ డెమాన్స్ అండ్ స్పిరిట్స్. నాస్తిక కేంద్రం డైరెక్టర్ లవణం గారు కోవూర్ జీవితాన్ని కోవూర్ అని పేరు పెట్టి పుస్తకంగా ప్రచురించారు. మరో మంచి పుస్తకం కోవూర్ గురించి ఇండియన్ స్క్రిప్టిక్ మాసపత్రిక సంపాదకులైన బి ప్రేమానంద్ సంపాదకత్వంలో వచ్చింది. దాని పేరు డాక్టర్ కోవూర్ ఆక్టోజనరీ సావనీర్ అని. కోవూర్ క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. అతను పెద్దయ్యాక క్రైస్తవుడు కాలేదు, హేతువాది అయ్యారు. చిన్నతనం నుండి కోవూర్ ప్రతిదాన్ని ప్రశ్నించి తరచి చూసుకునే సత్యాన్వేషి. ఏ విషయంలో ఎంత నిజముందో తేల్చుకునే స్వభావి. చిన్నప్పటి ఒక సంఘటన దీనికి ఉదాహరణ. కోవూర్కి బాగా జ్వరం వచ్చింది. అప్పుడు ఆయన అక్క మందిచ్చి దేవుని ధ్యానిస్తూ ఆ మందు మింగమంది. దేవుని దయ వల్ల త్వరలోనే జ్వరం తగ్గిపోతుందంది. దానికి కోవూర్ మందు వేసుకోవడం, దేవుణ్ణి ధ్యానించటం 2 ఒకసారే చేస్తే దేనివల్ల జ్వరం తగ్గిందో ఎలా తెలుస్తుంది? అందుచేత ముందు మందు వేసుకుంటాను, తగ్గకపోతే అప్పుడు దేవుణ్ణి ధ్యానిస్తాను అని అన్నారు. కోవూర్ కలకత్తాలో ఇంటర్మీడియట్ చదివారు. అక్కడే BA పూర్తి చేశారు. BAలో కెమిస్ట్రీ, ఫిజిక్స్తో పాటు వృక్షశాస్త్రాన్ని అభిమాన విషయంగా తీసుకున్నారు. కలకత్తాలో చదువుకుంటున్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్, చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్ మొదలైన నాయకుల, శాస్త్రవేత్తల ఉపన్యాసాలు శ్రద్ధగా వినేవారు. పాశ్చాత్య హేతువాదులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు వ్రాసిన పుస్తకాలు బాగా చదివేవారు. హక్స్లీ, బెర్ట్రాండ్ రసెల్, థామస్ పెయిన్, ఇంగర్సాల్ మొదలైన వారి పుస్తకాలు చదివి మానవుని మౌఢ్యం తొలగనంత కాలం మానవ జాతికి విముక్తి లేదని కోవూర్ అర్థం చేసుకున్నారు. కోవూర్ తను వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా, హేతుబద్ధంగా ఆలోచించి వేశారు. తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కాబోయే భార్య కుంజమ్మతో పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు 3 షరతులు నిర్మోహమాటంగా చెప్పి అవి త్రికరణ శుద్ధిగా ఆచరించాలని అన్నారు. అవి ఏమిటంటే, తమకు పుట్టిన పిల్లలకు ఏ మత బోధ చేయరాదు, దైవ విశ్వాసం గురించి చెప్పరాదు, తమకు ఒకరిద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉండకూడదు, దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు వచ్చి తేడాలు వస్తే
భార్యను భర్త, భర్తను భార్య వదిలివేయటకు స్వేచ్ఛ ఉండాలి అని. కుంజమ్మ ఆ షరతులకు అంగీకరించారు. వారి పెళ్లి చర్చిలో అతి వైభవంగా జరిగింది. వారికి ఒక్కగానొక్క కుమారుడు, అతడు హేతువాదే. కుంజమ్మ కోవూరుకు తగిన సధర్మచారిణిగా, హేతువాదిగా ఆదర్శ జీవితం గడిపారు. కోవూరు దంపతులు దయ్యాల కంపలని చెప్పబడే ఎన్నో ఇళ్లలో నిర్భయంగా నివాసమున్నారు. రాత్రిళ్ళు అక్కడే గడిపి భయాన్ని పోగొట్టారు. కనికట్టు విద్యలు ఉన్నాయనే వాటిని తమపై ప్రయోగించి తమను చంపమని సవాల్ చేశారు. కోవూరు మనుషుల్ని దయ్యాలు పట్టి పీడిస్తున్నాయనే కేసుల్ని పరీక్షించి అవి మానసిక వ్యాధులని తేల్చి వాటిని మానసిక చికిత్సల ద్వారా నయం చేశారు. అలాగే చేతబడులను పరిశోధించి వాటిలో ఉన్న మోసాలను బయటపెట్టి చాలామందికి మేలు చేశారు. వీటి ఆధారంగా తమిళం, మలయాళం భాషల్లో పునర్జన్మ పేరుతో సినిమా తీశారు. పునర్జన్మ సినిమాలో కోవూరు స్వయంగా సైక్రియాట్రిస్ట్ పాత్ర వేశారు. ఇది తెలుగులో విచిత్ర వివాహం పేరుతో వచ్చింది. కోవూరు పరీక్షించిన ఒక కేసును అక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1942లో కోవూరు తన తల్లి చనిపోయిన నెల రోజులకు కేరళ వెళ్ళారు. అక్కడ తన అన్న కూతురు యావి తనకు నాయనమ్మ ఆకాశంలో కనిపిస్తుందని, నాయనమ్మను దేవదూతలు తీసుకువెళ్తున్నట్లు కనిపిస్తుందని, సిలువ కనిపిస్తుందని మాట్లాడడం తెలుసుకున్నారు. అందుకే ఇరుగు పొరుగు స్త్రీలు వచ్చి యానీకి దైవదృష్టి వచ్చిందని ప్రార్థనలు మొదలుపెట్టారు. యానీకి ఒక రకమైన మానసిక జబ్బు వచ్చిందని కోవూరు గ్రహించారు. అన్నగారికి నచ్చజెప్పి కోవూరు యానీని కొలంబో తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. ఆమెకు పారాథైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయటం లేదని గుర్తించారు. తరువాత కాల్షియంతో చికిత్స ప్రారంభించారు. 2 కాల్షియం ఇంజెక్షన్లతో యానీ ఆరోగ్యవంతురాలైంది. ఆకాశం మీద నాయనమ్మ, దేవదూతలు, సిలువ అన్నీ మాయమయ్యాయి. ఆ పాప తరువాత వివాహం చేసుకుని భర్త, పిల్లలతో హాయిగా జీవించింది. ఇలా యానీ జీవితం నాశనం కాకుండా ఆయన కాపాడారు. 1963లో కోవూరు అతీత శక్తులను రుజువు చేసిన వారికి ₹1,00,000 బహుమానంగా ఇస్తానని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ పత్రంలో 22 అంశాలను పేర్కొన్నారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఒక కవరులో సీలు వేయబడిన కరెన్సీ నోటు సీరియల్ నెంబర్ చెప్పడం, తాము అడిగిన ఏ వస్తువునైనా శూన్యంలో నుండి సృష్టించడం, నీటి మీద నడవటం, యోగశక్తితో భూమికి ఎత్తుగా గాలిలో తేలియాడటం, నీటిని పెట్రోలుగా కానీ మద్యంగా కానీ మార్చడం. ప్రకృతి నియమబద్ధమైనది. ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ఈ విశ్వంలో ఏ సంఘటన జరగదు. అలా జరిగితే అది మహిమ అంటారు. కనుక మహిమలు, మహత్యాలు జరగవు. అవి అబద్ధాలు. అవి మ్యాజిక్ ట్రిక్కులు. అవి శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఉన్నవి. మానవాతీత శక్తులే అబద్ధం. అలాంటప్పుడు అతీత శక్తుల ద్వారా చేయబడే సంఘటనలు జరగటం అసంభవం. కనుక కోవూరు మోసరహిత వాతావరణంలో అలాంటి శక్తులను, మహిమలను రుజువు చేసుకోమని సవాల్ చేశారు. నెగ్గితే వారికి ₹1,00,000 ఇస్తానన్నారు. ఇంతవరకు ఎవ్వరూ ఆ సవాల్ను స్వీకరించలేదు. కోవూరు మరణానంతరం కూడా కొందరు హేతువాదులు ఆయన ఛాలెంజ్ను కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు తమిళనాడు నివాసి బి ప్రేమానంద్ ఈ ఛాలెంజ్ సొమ్మును 10 లక్షలకు పైగా పెంచారు. మనలో అధిక సంఖ్యాకులు అనేక శక్తుల్ని, బాబాల మహిమల్ని నమ్మేవారే. వీటిని పరిశోధించి సత్యాసత్యాలను నిర్ధారించేవారు 100కో 1,00,000కో ఒకరుంటారు. అలాంటి వారిలో కోవూరు ఒకరు. ఆయన పరిశోధనలు నేటి తరాల వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఈరోజు మనం ప్రముఖ హేతువాది ఏటి కోవూరు గారి గురించి కొన్ని అంశాలు తెలుసుకున్నాం కదండి. ఈయన జీవితానికి సంబంధించిన మిగిలిన అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.